గౌరవనీయులైన సభను అలంకరించిన పెద్దలకు అందరికీ శ్రీరామకృష్ణ సేవా సమితి మరియు నెహ్రూ యువ కేంద్ర పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వివేకానంద స్వామి కలలుగన్న నవభారత నిర్మాతలు మీరు, విద్యార్థులు, యువకులు, మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదామాత, స్వామి వివేకానందులు, చదువుల తల్లి సరస్వతీమాత ఆశీస్సులు. నమస్కారం అమ్మా. పిల్లలు మీకు చెప్పేది నమస్కారం అండి. గురువు గారు వద్దు, స్వామీజీ అనండి. నమస్కారం పిల్లలు. గురువు అనేది చాలా పెద్ద మాట. ఇక్కడ వాడుకలో ఉంది గురూజీ గురూజీ గురు అంటే, కానీ యాక్చువల్లీ మీరు ట్రెడిషన్కి వెళితే మన హిందూ శాస్త్రాల ప్రకారం గురువు అనేది చాలా ఉన్నతమైన పదం. మోక్షమును ఇచ్చేవాడు గురువు, భగవంతుణ్ణి దర్శింపజేసేవాడు గురువు. అంత సులభమా చెప్పండి కదా? ఇక్కడ వాడేస్తుంటాం మనం గురూజీ గురూజీ అని. ఓకే, మీ సంతోషంలో నేనెందుకు అడ్డుకు రావాలి? కానీ రామకృష్ణ మఠం సంప్రదాయంలో స్వాములను ఏమంటారు? స్వామీజీ, గురూజీ కాదు. ఎవరైతే మీకు మంత్రదీక్ష ఇచ్చి భగవన్ మార్గంలో ప్రవేశపెట్టారో వారు మాత్రమే గురువులు. ఎనీవే, సో వివేకానంద స్వామి కలలు కన్న భారత నిర్మాతలు మీరు. మీ అందరికీ కూడా నమస్కారాలతో పాటు అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. బాగున్నారా పిల్లలు? బాగా చదువుతున్నారా పిల్లలు? బాగా అల్లరి చేస్తున్నారా పిల్లలు? అది మా జన్మ హక్కు స్వామీజీ అంటారా? ఒక్క విషయం నాకు అంటే, చూస్తుంటాము, అమ్మగారిని అడిగాను ఇక్కడ స్ట్రెంగ్త్ ఎంత అంటే నియర్లీ 400, 3 to 400. ఎగ్జాక్ట్లీ ఎంత ఎవరు చెప్తారు? మన కాలేజ్ స్ట్రెంగ్త్ ఎగ్జాక్ట్లీ ఎంతపా? ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నా లేరా? రాలేదు. 350 అనుకుందామా? 350 ఉంటారా? 350లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారా? నమ్మమంటారా? 150, 100 ఉన్నారా లేదా డౌట్ వస్తూ ఉంటే. ఎంత ఉన్నారు? 85. వెరీ గుడ్. ఓకే, అంటే డోంట్ థింక్ నెగటివ్, బట్ ఫ్యాక్ట్ కదా. అవుట్ ఆఫ్ 350 హౌ మచ్? 108. ఓ జపమాల పాజిటివ్ వచ్చేసింది. సో వివేకానందులు ఎంపిక చేసుకున్న వాళ్ళు 108 అట్లా తీసుకుందామా? మిగతా వాళ్ళకి మేబీ వి డోంట్ నో. సో 108 తెలుసు కదా జపం సంఖ్య. గురువు ద్వారా ఇచ్చే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలని శాస్త్రం. సో 350 నుంచి 108% ఎంతో తర్వాత చేసుకుందాం, నాకు లెక్కలు రావు. సో జస్ట్ ఒక్క నిమిషం కొంచెం ఫీల్ అవుతాం కదా. 350, 400లో ఓన్లీ 100 మెంబర్స్ ఎందుకు మేడం రాలేదు అంటే అందరూ ఇంటికి వెళ్ళిపోయారట కదా. నిన్న ఎగ్జామ్ ఉందట. ఎగ్జామ్కి అందరూ వస్తారా? ఎగ్జామ్కి అందరూ వస్తారు కంపల్సరీ కదా, సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్. సో ఎనీవే, చూడండి మరి వివేకానంద స్వామీజీ ఎంత ఆయన జీవిత చరిత్ర చదివితే నిద్ర రాదు మీకు. ఎవరైనా సరే, భారతీయుడు, మానవత్వం ఉండే ఎవరైనా సరే ఇంత కష్టపడ్డారా మన దేశం కోసం, మన యువత కోసం, మన భరతమాత గౌరవం కోసం కన్నీళ్లు కార్చారు. భోజనం చేయని దినాలు ఉన్నాయి, గుడిసెల్లో నివసించిన దినాలు ఉన్నాయి. భిక్షతో రొట్టెలు భిక్ష చేస్తే ఏమి ఫ్రెష్ ఇస్తారేంటి? అవి ఎండిపోయి తినాలంటే నీళ్ళలో నానబెట్టుకొని తినేవారు. ఒక్కోసారి అవి అట్లా కొరికితే రక్తం వచ్చేదట, ఇంత గట్టిగా ఉంటాయి కదా ఎండిపోయిన రొట్టెలు. సో ఇన్ని కష్టాలు పడ్డారు ఎవరి కోసము? మన కోసం, మీ కోసం, నా కోసం. మన భారతదేశము ప్రపంచంలోనే నంబర్ 1 కావాలి, విశ్వ గురువు కావాలి, విశ్వ విజేత కావాలి అన్ని రంగాల్లో. కేవలం ఆధ్యాత్మంలో కాదు, ఆధ్యాత్మంలో అప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంది, బట్ అన్ని రంగాలలో
విద్య, వైద్యము, శాస్త్రాలు, సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ అన్ని రంగాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, జగద్గురువు కావాలని కలలు కని, కేవలం కలలు కన్నారా, రుజువు చేశారు. రామకృష్ణ మఠము, కృష్ణ మిషన్ మరియు రామకృష్ణ వివేకానందులను ఆదర్శంగా తీసుకొని వేలల్లో సంస్థలు నడుస్తున్నాయి, ఆశ్రమాలు నడుస్తున్నాయి. మన రామకృష్ణ సేవా సమితి లాంటి వందలు వేల సంస్థలు నడుస్తున్నాయి. లక్షలాది మంది, కోట్లాది మంది ఈ త్యాగము, సేవ సార్ చెప్పినట్లు ఆదర్శ సిద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తలుచుకుంటే కొంచెం, అమ్మగారు చెప్పారు కదా, కొంచెం నిరాశ కలుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో కదా? కాబట్టి ఓకే, మనం వచ్చిన వాళ్ళమైనా ఈ 108 మందిలో కొద్ది మంది అయినా ఆ వివేకానంద ఫైర్, వివేకానంద అగ్ని, వివేకానందుని అది మాటలో చెప్పలేని అనుభూతి అండి. ఎవరైతే వివేకానందుని సీరియస్గా చదివారో, సీరియస్గా ఆలోచిస్తారో, వివేకానంద ఆదర్శాలను, వ్యక్తి పూజ కాదు, వివేకానందను ఆరాధించండి, పూజ చేయండి, అది మీ పర్సనల్, కానీ ఆయన భావాలు అంటాం కదా, భావజాలం, వివేకానంద ఆదర్శాలు ఎవరైతే లోపలికి తీసుకున్నారో వాళ్ళకు తెలుస్తుంది. అసలు మాటల్లో చెప్పలేనంత త్యాగము, సేవ చేసి వెళ్ళారు ఆయన. ఆయన దేశభక్తి ఏ స్థాయిలో ఉండేదంటే, ఒక మాట నాకు చాలా ఇష్టమో చెప్పడానికి ఇష్టపడతాను. వివేకానంద స్వామి అంటారు దేశభక్తి గురించి, మన భారతదేశం ఎలా ఉండాలో అనే కలలు ఆయన ఆశించింది. నా దేశములో, నా భారతదేశంలో ఒక కుక్క కూడా ఆకలితో ఉంటే ఆ కుక్క ఆకలి తీర్చడమే నా మతము, ఆ కుక్కకు అన్నం పెట్టడమే నా ధర్మము అన్న మహోన్నత దేశభక్తుడు స్వామి వివేకానంద. కళ్ళల్లో నీళ్లు రాక తప్పవు కదా, అర్థమవుతుందమ్మా? భారతదేశం అంటే ఆయన నోటి నుండి ఇండియా అనే పదం వింటే, సిస్టర్ నివేదిత పేరు విన్నారమ్మా? అమ్మాయిలు తెలుసుకోవాలి, సిస్టర్ నివేదిత పేరు విన్నారా? స్వామీజీ వివేకానంద స్వామిని గురువుగా స్వీకరించి ఐర్లాండ్ వనిత, ఐర్లాండ్ దేశస్తురాలు, అమెరికాలో పనిచేస్తూ టీచర్గా పనిచేస్తూ వివేకానంద స్పీచెస్ విన్న మిస్ మార్గరెట్ నోబుల్ అనండి, మిస్ మార్గరెట్ నోబుల్ పేరు విన్నారా ఇంతకుముందు? తెలుసుకోండి దయచేసి. మిస్ మార్గరెట్ నోబుల్ అనే యంగ్ లేడీ, వెరీ టాలెంటెడ్ టీచర్, స్కాలర్, వెరీ బ్రిలియంట్ లేడీ, స్వామీజీ స్పీచెస్ విని, వివేకానంద స్పీచెస్ విని, ఆయనకుండే దేశభక్తిని విని తెలుసుకొని ఇండియాకు వచ్చేసింది. నా దేశం భారతదేశం, నా గురువు గారు స్వామి వివేకానంద, వారి దేశమే నా దేశం, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ హిందూ అని మన మతాన్ని స్వీకరించి, మన భారతదేశాన్ని స్వీకరించి, మొట్టమొదట ఇంగ్లీష్ పాలనలో, గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇంగ్లీష్ కాలం, అది ఏమంటే వీఆర్ కెన్ సే బానిసల కాలం, బానిసలుగా బ్రతుకున్న రోజుల్లో గవర్నమెంట్ కలకత్తాలో ఫస్ట్ గర్ల్స్ స్కూల్, ఫ్రీ గర్ల్స్ స్కూల్ స్థాపించిన ధీర వనిత సోదరి నివేదిత. వివేకానంద స్వామి ఆమెకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశపెట్టి ఆ పేరు ఇస్తారు. ఏం పేరు? సిస్టర్ అనండి అమ్మా, పుణ్యం వస్తుంది. సోదరి నివేదిత పేరులోనే ఉంది కదా. నివేదిత అంటే ఏమ్మా? నైవేద్యం పెడతాం కదా దేవునికి, అది నివేదితమైనది. భగవంతుని సేవకు, భారత మాత సేవకు తనను తాను నివేదించుకున్నది నివేదిత. ఆ పేరులో ఎంత అర్థం ఉంది కదమ్మా. ధన్యులు కదా వాళ్ళు. ఈ రోజుకి వాళ్ళని స్మరిస్తున్నాం. వాళ్ళు చచ్చిపోయారమ్మా? చచ్చిపోయారా? శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది. మొన్ననే పూజ్య సామవేదం గారు అన్నారు, షణ్ముఖ శర్మ గారు, వివేకానంద స్వామి ఎన్నాళ్ళు జీవించారంటే 39.5 అన్నారు. చనిపోయారని చనిపోయారు. చనిపోలేదు, మీరు తప్పు చెప్తున్నారన్నారు. నాకు చాలా ఇన్స్పిరేషన్. స్వామి వివేకానంద చనిపోయారా? లేదు, మన గుండెల్లో నివసిస్తున్నారు.
భారతీయ ఆత్మలో జీవిస్తున్నారు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మకు చావుందా? చైతన్యం చనిపోతుందా? స్ఫూర్తికి చావుందా? లేదు కదా. వివేకానంద స్టిల్ అలైవ్. ఎంతమంది మహానుభావులు అన్నారు. మొన్న స్వామి వారు కూడా సభలో అన్నారు. ఒక స్వామి జగదాత్మానందజీ అని రామకృష్ణలో ఉండేవారు. వారు మహాసమాధి చెందారు. వారు ఈ మాట, ఒక్క మాట అంటే సభలో అన్నారు, వివేకానంద స్వామి చనిపోలేదు, మన హృదయాల్లో నివసిస్తున్నారు, వారి మాటల్లో నివసిస్తున్నారు, వారి పదాల్లో నివసిస్తున్నారు. వివేకానంద చనిపోలేదు. సూర్య చంద్రులు ఉండేంత వరకు వివేకానంద స్వామి చైతన్యం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. కోట్లాది లక్షలాది ప్రపంచంలో మనకొక్కరికే కాదు, భారతీయులకు అనుకోవద్దు, ఇంగ్లాండ్, జర్మన్, జపనీస్, అమెరికా తెలుసు కదా, అక్కడ రామకృష్ణ మిషన్ సంస్థలు వెలిశాయి. స్కాలర్స్ రీసెర్చ్ చేస్తున్నారు వివేకానందుని పైన, ఆయన దేశభక్తి, ఆయన స్పిరిచువాలిటీ, ఆయన యోగా, వాటిపైన. కాబట్టి ఆ స్వామి జగదాత్మానంద అంటారు, వివేకానంద ఈజ్ నాట్ డెడ్, హీఈస్ అలైవ్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ స్పిరిట్స్. కాబట్టి ఆ స్వామీజీ యొక్క స్ఫూర్తితో ఆమె ఇక్కడికి వచ్చి ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ నివేదిత గర్ల్స్ హై స్కూల్ స్థాపించింది. ఎంత ధైర్యము, ఎంత దేశభక్తి కదా. ఆ విధంగా నివేదిత మాట చెప్పుకుంటున్నాం. నివేదిత అంటారు, when Vivekananda uttered the word India, we used to get goosebumps. ఈ రోజుల్లో గూస్ బంప్స్ ఎక్కువ ఫేమస్ అయింది వర్డ్ కదా. సంతోషం, మంచిదే, పాజిటివ్ కూడా వస్తున్నాయి. గూస్ బంప్స్ అంటే ఏమో తెలుగులో వెంట్రుకలు పులకరించడం. వెంట్రుకలు ఎందుకు, కొంచెం మంచి మాట పులకరింత కదా. ఎంత మంచి తెలుగు కదా మంది భాష. తేనె కన్నా తీయనిది పులకరింత. ఇండియా అంటే పులకరింత కలిగేదట విన్నవాళ్ళకి. నివేదిత చెప్తా ఉంది, సామాన్యురాలు ఆమె చెప్తుంది. జస్ట్ ఆయన నోటి నుంచి ఇండియా వింటేనే మాకు పులకరింత కలుగుతుంది. ఇంకా వివేకానంద గుండెల్లో నిండి ఉన్న దేశభక్తి ఎంత గొప్పదో కదా. అది హీ లివ్డ్ ఇండియా, హీ బికేమ్ కండెన్స్డ్ ఇండియా అంటుంది. సంక్షిప్త భారతదేశం అయిపోయారట. భారతదేశాన్ని నరంలో అణువులో జీర్ణించుకున్న నిలబడి ఉంటే భారతదేశమే నిలబడి ఉంది. భరతమాత ముద్దు బిడ్డ అని ఊరికి అంటామా కదా. సో ఆయనలో ఎంత దేశభక్తి పొంగి పొరలేదంటే, ఇండియా అంటేనే మాకు పులకరింత కలిగేదే. కాబట్టి ఆలోచించండి. మీకేదో నేను గొప్ప ఏమంటారు మెటాఫిజిక్స్ చెప్పడం లేదు, ప్రాక్టికల్ థింగ్స్ కదా ఇవి. ఐర్లాండ్ దేశస్తురాలు, మంచి బ్రిలియంట్ టీచరు, ఆమె అనుకుంటే కోట్లు సంపాదించవచ్చు కదా. అక్కడే ఒక పెద్ద సంస్థ, ఒక ట్యూషన్ సెంటరా, కోచింగ్ సెంటర్ స్థాపించి సంపాదించుకోవచ్చు కదా. అమెరికాను, ఐర్లాండ్ను వదిలి ఇండియాకి ఎందుకు వచ్చింది అంటే ఎంత ఇన్స్పైర్ అయి ఉండాలో చెప్తున్నాను. అర్థం చేసుకుంటారమ్మా. మన ఇండియన్స్ను, మన భారతదేశం, మన తెలుగు వాళ్ళని ఇన్స్పైర్ చేయడం ఓకే. విదేశస్తులు, పరధర్మీయులు ఇల్లు వాకిలి జాతి అంతా వదిలేసి ఇక్కడ చనిపోయింది ఆమె. ఊటీ దగ్గర ఆమె సమాధి ఉంది. ఇక్కడ సమాధిపై అద్భుతంగా రాశారు రామకృష్ణ మఠం వాడు. హియర్ రెస్టెడ్ నివేదిత who gave her all to India. What words? అర్థమవుతుందా నాన్న? ఇక్కడ నివేదిత విశ్రాంతి తీసుకుంటున్నది ఎవరైతే భారతదేశం కోసం సర్వస్వం సమర్పించి. సో డియర్ ఫ్రెండ్స్, మనం నిజంగా ధన్యులము, అదృష్టవంతులము. ఎందుకు చెప్తారా? వివేకానందుని వంటి మహోన్నత దేశభక్తులు జన్మించిన భారతదేశంలో జన్మించాం కాబట్టి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సరే మనం 108 ఉన్నా, 508 ఉన్నా, సో వాట్ ఈస్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. కాబట్టి నో డిస్కరేజ్మెంట్. లెట్ us get the fire. వివేకానందుని ఫైర్ ఏం చేస్తుంది? కాల్చి పారేస్తుంది. వివేకానందుని ఫైర్ ఏం చేస్తుందమ్మా? మనల్ని కాల్ చేస్తుందా? మనలో ఉండే అజ్ఞానాన్ని కాల్ చేస్తుంది, బలహీనతలను కాల్ చేస్తుంది, సోమరితనాన్ని భస్మం చేస్తుంది.
సోమరిపోతులకు నరకములో కూడా స్థానము లేదు. ఎవరన్నారు? వివేకానంద అన్నారు. కాబట్టి మనలో ఉండే ఆల్ దట్ ఈస్ నెగటివ్, బ్యాడ్, ఈవిల్, అన్ని దుర్లక్షణాలు అంటాం కదా, బ్యాడ్ క్వాలిటీస్, నెగటివ్ క్వాలిటీ అస్మం చేసి పారేస్తుంది. అటువంటి వివేకానంద అగ్ని రగల్చియే 2000 మంది సన్యాసులు రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లో ఎంత ఉన్నారు? 2000 మెంబర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఐఏఎస్ సెలెక్టెడ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. అంత సర్వస్వం త్యాగం చేసేసి మనకి ఇల్లు వాకిలి ఇదేమీ వద్దు, భరతమాత సేవలో శ్రీరామకృష్ణ శారదా వివేకానంద ఆశయాల కోసం జీవితాన్ని సమర్పితం చేస్తానని డిసిషన్ తీసుకుంటారు కదా. సామాన్యమా? ఊరికే వస్తుందమ్మా? ఎంత ఇన్స్పైర్ అయి ఉండాలా వాళ్ళు? ఆలోచించండి ఒక్కసారి. మీరు సన్యాసులు అవ్వండి నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? ఆ 2000 సన్యాసులతో పాటు లక్షలాది మంది, కోట్లాది మంది ఇలాంటి పెద్దలు, నెహ్రూ యువజన కేంద్రం కానీ, రామకృష్ణ సేవా సమితులు కానీ, వివేకానంద ఆశ్రమాలు కానీ, నివేదిత స్కూళ్ళు కానీ, ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారా లేదా? ఊరికి వస్తుంది ఇన్స్పిరేషను. సో ఆలోచించుకోండి, ఆ మహానుభావుని యొక్క ఆ దేశభక్తి, ఆ త్యాగము, ఆ సేవ మాటల్లో చెప్పలేనటువంటి గొప్పదనం, అవునా కదా? సో ఆ అగ్ని మీలో ప్రవేశించింది అంటే మీరుగా ఉండలేరు. ఒప్పుకుంటారా? అందులో ఒక చిన్న అర్చనానంద గారిని చూస్తున్నారు. లైబ్రరీకి వెళుతూ ఉండేవాళ్ళు 12th స్టాండర్డ్లో, 10th నుంచి 12thలో రోజు ఏదో పుస్తకాలు చదివేవాళ్ళం. చందమామ, ఆ మామ, ఈ మామ. ఒక్కరోజు ఏదో కోరిక వచ్చింది అని, ఎప్పుడు ఇదే మామూలే అంటే రొటీన్ అంటాం కదా, విసిగొచ్చి వస్తుంది. అప్పుడు గుర్తు చేసుకుంటే ఆనందం, ఇలాంటివన్నీ కదా, ఫ్రెండ్స్. సో వీరాస్వామి అని లైబ్రేరియన్ అసిస్టెంట్, ఆయన అడిగాను, బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, బాగా హెల్ప్ చేస్తాడు, ఏ బుక్ కావాలంటే తీసిస్తాడు. అయ్యా ఎప్పుడు ఈ కథలు అవి ఇవి చదివేశాము, ఏదైనా కొంచెం జోష్ అనేవాళ్ళ బోల్తాయినా, జోష్ తెలుగులో ఏమంటారు? ఉత్సాహం, ఉత్తేజం, ధైర్యం, సాహసం, ఉత్తేజం ఉండే పుస్తకం ఏదైనా మిత్ర వద్దు అన్న. అప్పుడు ఆయన వివేకానంద పుస్తకం తీసిచ్చాడు, ఉత్తిష్టత జాగ్రత్త. కన్యాకుమారి వివేకానంద కేంద్ర స్థాపకులు పూజ్యశ్రీ ఏకనాథ్జీ రానడే వారు సంకలనం చేశారు. వివేకానంద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద 9 వాల్యూమ్స్ లో ఉంది, తెలుసు కదా. దాంట్లోని బెస్ట్ కొటేషన్స్, ప్యాసేజెస్ అన్ని తీసుకొని రౌజింగ్, ఇంగ్లీష్ లో రౌజింగ్ కాల్ టు హిందూ నేషన్ అనండి. రౌజింగ్ కాల్ టు హిందూ నేషన్, భారతదేశానికి జాగృతం చేసే సందేశము. తెలుగులో ఉత్తిష్టత జాగ్రత్త అని ట్రాన్స్లేట్ చేశారు తెలుగు వాళ్ళు. అది చదివాను, నమ్ముతారో లేదో, పిచ్చివాడిని, ప్రాక్టికల్లీ పిచ్చివాడు. ఏం పిచ్చి పట్టింది? వివేకానంద పిచ్చి. వివేకానందుడే దేవుడు, వివేకానందునే ఫోటో పెట్టుకోవడం, ఆయన్నే పూజించడం, ఆయన్ని పుస్తకాలు చదవడం. అదే శ్రీరామకృష్ణ అన్నారు కదా, ప్రపంచంలో అందరూ పిచ్చి వాళ్ళే. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి సినిమాల పిచ్చి, ఇంకొందరికి క్రికెట్ పిచ్చి, అందరూ పిచ్చి వాళ్ళే. నేను అమ్మవారి పిచ్చి అంటాడు కృష్ణులో, నాకు భగవంతుని పిచ్చి కదా. సో ఆ విధంగా వివేకానంద పిచ్చి పడుతుంది ఎవరైతే చదువుతారో. అంటే రామకృష్ణ అంటారు, ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ బెస్ట్ పిచ్చి. మిగతా పిచ్చిలు మనకి పాటు చేస్తాయి కదా. సినిమాల పిచ్చి అదే పట్టింది అనుకోండి, జీవితం నాశనం అయిపోతుంది కదా. కానీ ఇది నాశనం చేస్తుందా? భగవంతుని పిచ్చి, భగవంతుని వైపుకు వెళ్ళడం, మహానుభావుల చరిత్రలు చదివి ట్రాన్స్ఫర్మేషన్ రావడం, ఇది మంచి పిచ్చి. మంచిదా చెడుదా? మంచిదే కదా. సో వారి అనుగ్రహంతో చెప్తున్నాను, హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్. టైమ్ ఈజ్ అప్, వీ కెన్ సిట్ స్ట్రైట్. వివేకానంద అగ్ని మంత్రాలు అనండి. మనలో జ్వలించుకుందామా? హృదయం చేసుకుందామా? 5 నిమిషాలు. సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. మీరు గొప్పవాళ్ళు, దేశభక్తులు, మహోన్నతమైన
చరిత్ర, శీలము, ధైర్య సాహసాలు కలిగిన గొప్ప వాళ్ళు కావాలనుకుంటే ప్లీజ్ ఫాలో. క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్. ఒక్కొక్క మాట వివేకానందుని మాట తూటాల్లాగా మన హృదయంలో, అంతరాత్మలో ప్రవేశించి అజ్ఞాన అంధకారాన్ని, బలహీనతల్ని భస్మం చేస్తుంది. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది, ఇస్తుంది, ఇస్తూనే ఉంటుంది. వై నాట్ వై, వై నాట్ ఐ? సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. వివేకానందుని సందేశ గీతం, అగ్నిమంత్ర పఠనం, ధ్యానం చేసి ఈరోజు నిజంగా మనం వివేకానంద స్వామినే మన గురువుగా స్వీకరిద్దాం. అగ్నిమంత్ర దీక్ష. అందుకే చెప్పాను కదా, సామాన్యులు కాదు గురువులంటే. ఒక మన జీవితాలను మార్చగలిగిన శక్తి, మన జీవితాలను ఉన్నతమైన ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగిన వారే గురువులు. అటువంటి గురువులు విశ్వాచార్య వివేకానందులు మనకు అగ్నిమంత్ర దీక్ష ఇస్తున్నారు అని భావించి వారినే మన గురువుగా, శ్రీరామకృష్ణులను, శారదామాతను మన గురువుగా స్వీకరించి ఈ రోజు నుంచి ఐ విల్ చేంజ్ మై లైఫ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ అని సంకల్పం చేసుకుందాం. ప్లీజ్ రిపీట్ అగ్ని మంత్రాలు. సిట్ స్ట్రైట్. చూడండి, నిటారుగా కూర్చోవడం ఏకాగ్రతను పెంచుతుంది, మీకు శ్రద్ధను ఇస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. వివేకానంద స్వామినే ధ్యానిద్దాం. వివేకానంద స్వామి ధ్యాన ముద్ర చూసి ఉంటారు, లేదా చికాగో ఫోటో కానీ చూసి ఉంటారు. స్వామీజీ అగ్ని గోళాల లాంటి కళ్ళల్లో అపారమైన తేజస్సును హృదయంలో ప్రవేశింపజేసుకుందాం. ఉత్తిష్ఠత జాగ్రత్త. రిపీట్, ధ్యానం చేస్తూనే ప్లీజ్ రిపీట్ ద ఇన్స్పైరింగ్ సాంగ్ మెసేజ్ ఆఫ్ వివేకానంద. ఉత్తిష్ఠత జాగ్రత్త. స్ఫూర్తితో, పూర్తి కంఠంతో ఉత్తిష్ఠత జాగ్రత్త. సోదరా ఉత్తిష్ఠత జాగ్రత్త. లక్ష్యము చేరే వరకు. తల ఎత్తి స్ట్రైట్ గా కూర్చోండి. తల వంచే పనులు ఏం చేయలేదు మనం. స్ట్రైట్, స్టడీ, స్ట్రాంగ్. లక్ష్యము చేరే వరకు, గమ్యము చేరే వరకు, నీవు క్షణమైన ఆగక ముందుకు సాగుము. ఉత్తిష్ఠత జాగ్రత్త. సోదరా ఉత్తిష్ఠత జాగ్రత్త. సోదరి ఉత్తిష్ఠత జాగ్రత్త. వివేకానంద అగ్ని మంత్రాలు శ్రద్ధతో, మంత్రము ఎంత శ్రద్ధతో చేస్తామో అలా రిపీట్ చేద్దాం. ఉత్తిష్ఠత జాగ్రత్త. ప్రాప్యవరాన్ నిబోధత. అరైజ్, awake and stop not till the goal is reached. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, విత్ ఇన్ మీ. యూ కెన్ డూ, I can do anything and everything. Believe in that. సమస్త శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి. నేను దేనినైనా సాధించగలను.
సమస్తము సాధించగలను. ఈ మాటపై విశ్వాసముంచు. నీవు బలహీనుడవనే మాట నమ్మవద్దు. లేచి నీ కాళ్లపై నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. బలమే జీవనం, బలహీనతే మరణం. నా యువ మిత్రులారా, మీరు బలవంతులు కండి. ఇదే నేను మీకిచ్చే సలహా. Be strong, my young friends. That is my advice to you. Stand up. Be bold. Be strong. Take the whole responsibility on your own shoulders. లేవండి, ధైర్యవంతులు కండి, శక్తివంతులు కండి. సమస్త బాధ్యతను మీ భుజాలపైనే వేసుకోండి. మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ your own destiny. You are the creator of your own destiny. Have faith in yourself. Faith in ourselves. Faith in God. This is the secret of greatness. యువకులారా, విద్యార్థులారా, ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం, భగవంతునిపై విశ్వాసం. ఇదే గొప్పదనానికి మూల రహస్యం. యువకులారా, పవిత్రులు, నిస్వార్థపరులు అయిన కొద్ది మంది యువతీ యువకులను నాకివ్వండి. నేను ఈ ప్రపంచాన్నే గడగడలాడిస్తాను. Come up, O lions, and shake off the delusion that you are sheep. యువ సింహాలారా, లేచి రండి, సింహాలై గర్జించండి. మేము గొర్రెలము, పిరికి పందలము అనే భ్రాంతిని విదిల్చి పారేయండి. ఉత్తిష్టత, జాగ్రత్త. అరైజ్, awake. యువకులారా, నా మాట నమ్మండి. మీలో ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి, అద్భుతమైన ప్రతిభ, అపారమైన సామర్థ్యం ప్రతి ఒక్కరిలోనూ నిండి నిక్షిప్తమై ఉన్నాయి. ఆ శక్తిని, ఆ ప్రతిభను, ఆ సామర్థ్యాన్ని వెలికి తీయండి. మీలో ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే అద్భుత విజయాలు సాధించగలరు. నా మాట నమ్మండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
Have faith in yourself. తమపై తమకు విశ్వాసం కలిగిన తమపై తమకు విశ్వాసం కలిగిన ఆత్మవిశ్వాసము కలిగిన ఆత్మవిశ్వాసము కలిగిన కొద్ది మంది వ్యక్తుల చరిత్రే కొద్ది మంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. The history of the world is the history of a few men who had faith in themselves. Have faith in yourself. Uttishtata. Jagrata. Arise. Awake. And stop not. Till the goal is reached. Till the goal is reached. చేతులు జోడించి వివేకానంద స్వామిని మన హృదయంలో హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొని ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి వివేకానంద స్వామీజీయే మన గురువు, మన ఆరాధ్యం, మన స్ఫూర్తి ప్రదాత, మన రోల్ మోడల్, మన ఐడియల్, యూత్ ఐకాన్గా స్వీకరించి వారి శిష్యులుగా, వారికి తగిన శిష్యులుగా, వివేకానంద స్వామి గర్వించే శిష్యులుగా, నా శిష్యులు, నా బిడ్డలు ఇంత గొప్ప వాళ్ళయ్యారని గర్వించదగిన శిష్యులుగా తయారవ్వడానికి వివేకానంద స్వామిజీ, భగవాన్ శ్రీరామకృష్ణ, శారదామాత, సరస్వతి మాత, మన ఇష్టదైవాల ఆశీస్సులు కోరుతూ ఆ విశ్వాచార్య మన గురువైన వివేకానంద స్వామికి తల వంచి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. వారి ఆశీస్సులు, అనుగ్రహం ప్రార్థించి మెల్లగా మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరుద్దాం. సైలెన్స్ ప్లీజ్. దయచేసి నవ్వకండి, జోక్ చెప్పలేదు. బీ సీరియస్. ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వుదాం, కానీ ఇది జోక్ చెప్పలేదు. If you are serious, you will know the effect. Okay? Dear friends, నేను కోరేది 10 సార్లు అడిగినా, 1000 సార్లు అడిగినా, 1,00,000 సార్లు అడిగినా, స్టడీ వివేకానంద. అర్థమవుతుంది కదా? స్టడీ అందుకోసం స్ఫూర్తి మంత్రాలనే అద్భుతమైన మంత్రాలు చెప్పారు కదా. అగ్ని మంత్రాలు చిన్న పుస్తకం చిన్నదే. ఇందులో ఉండేది ఆటం బాంబులు కూడా లేదు. ఉండే దౌర్బల్యాన్ని భస్మం చేసే శక్తి రామకృష్ణ మఠం. దయచేసి వినండి, మాట్లాడుతున్నారంటే మీరు సీరియస్గా తీసుకోలేదని అర్థం. అలా కదా స్వామి బ్రహ్మానందజీ అని ఉన్నారు, హైలీ స్పిరిచువల్ పర్సన్. వారు అన్నారు, డోంట్ బి అన్గ్రేట్ఫుల్ టు స్వామి వివేకానంద. ఇలాంటి మాటలండి. మన కోసం కన్నులు కార్చారు, గుడిసెల్లో నివసించారు, బిచ్చనెత్తారండి, బిచ్చనెత్తుకుని బతికారు మన కోసం, మన వర్షం కోసం. అలా అర్థమవుతుందమ్మా? డోంట్ బి గ్రేట్ఫుల్ టు స్వామి వివేకానంద అంటే తెలుగులో అర్థమవుతుందా? వివేకానంద స్వామికి అగౌరవం చేయవద్దు, ఆయన్ని అగౌరవపరచవద్దు, ఆయన కళల్ని వమ్ము చేయొద్దు. అన్గ్రేట్ఫుల్ అంటే తెలుసు కదా, మన కోసం ఇంత చేశారు, మనము ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన పుస్తకాలు చదవకుండా, ఆయన ఇన్స్పిరేషన్ పొందకుండా ఉంటే అన్గ్రేట్ఫుల్లా కాదా? సో డోంట్ అన్గ్రేట్ఫుల్ అంటారు. ఆయన హైలీ స్పిరిచువల్, మానసపుత్రుడు, మూడు సమాధి, ఇప్పుడు హై స్పిరిచువల్ స్టేట్ లో ఉండారు బ్రహ్మానంద స్వామి, వివేకానంద స్వామి. వద్దు. డియర్ ఫ్రెండ్స్, ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టడీ వివేకానంద అగ్ని మంత్రాల పుస్తకం రామకృష్ణ మఠం హైదరాబాద్ వాళ్ళు మీకు కానుక ఇస్తున్నారు. అందరూ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి, చదవండి, ఊరికే పెట్టద్దు. వజ్రాలు తీసుకుని ఉపయోగించుకుంటేనే కోటీశ్వరులు అవుతారు కదా. వజ్రం అంటే విలువైన ఉపయోగించుకోండి. రామకృష్ణ ప్రభ అనే మాసపత్రిక వస్తుంది, శ్రీధరమూర్తి గారిని
కడితే వస్తుంది, మెసేజెస్ ఉంటాయి. అలాగే వివేకానంద కాల్ టు ద, ఇది రామకృష్ణ మఠంలో లక్షలు 35, 40 లక్షల సభ్యులు ₹1 స్టార్ట్ అయింది. ఈ 9 or 10 ఉండాలి. ఇది నిజంగా స్వామీజీ ఇప్పుడు చెప్పారు కదా, అగ్ని మంత్రాల తెలుగులో భారత జాతి